హలో! వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 అనమాట మన వైజాగ్‌లో. సో, వైజాగ్‌లో మనం జగదాంబ దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసేసామనమాట. ఈరోజు మనం డే 2లో కవర్ చేయాల్సినవి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసరికి రాస్ హిల్ చర్చ్ అనమాట. ఇది చాలా మందికి తెలిసే ఉండిద్ది. ఇది యాక్చువల్‌గా ఇది పోర్ట్ ఏరియాలో ఉండిద్దనమాట. సో, అలాగే మనం పోర్ట్ ఏరియాలోకి వచ్చేసామనమాట. కొంచెం ముందుకు రాగానే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే చర్చ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళాలన్నమాట. లైక్ 2.5 కిలోమీటర్స్ మన కొండపైకి ట్రావెల్ చేస్తే అక్కడ చర్చ్ ఉందన్నమాట. ఇది 1859లో చర్చ్‌ని కన్స్ట్రక్ట్ చేశారు. సో, ఇక్కడ నుంచి మీరు చూస్తే వైజాగ్ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుందన్నమాట. సో, ఒకటి కైలాసగిరి, ఇంకోటి ఇది చర్చ్ వ్యూ పాయింట్ అనమాట. రాసిల్ చర్చ్. సో, అట్లాగే మనం కార్ తీసుకొని మెల్లగా పైకొచ్చేసాం. సో, కొంచెం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఇక్కడ డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం మీరు లెర్నర్స్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. సో, ఇక్కడ నుంచి మీరు కోల్ మైన్స్ చూడొచ్చు. వైజాగ్ వ్యూ పాయింట్ చూడొచ్చు. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా చూడొచ్చు అనమాట. సో, అట్లాగే మనం కొంచెం పైకి ట్రావెల్ చేస్తూ ఇంకా ఇంకొక 500 మీటర్స్ ఉందన్నమాట చర్చ్ దగ్గర వెళ్ళడానికి. సో, అట్లాగే మేము కార్‌లో వచ్చేసామన్నమాట. అండ్ ఫైనల్లీ మనం చర్చ్ దగ్గరికి వచ్చేసాం. ఈ చర్చిని చూస్తే లైక్ ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, మనం వెళ్ళింది సాటర్‌డే కాబట్టి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా జరుగుతున్నాయి. ఒక్కోసారి మీకు చర్చ్ అంతటి చూపిస్తాను. ఒకసారి చూడండి. 朝毎日神知恵ます毎日幸せですハレやカレやカレやカレエマ名のえ毎日が ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అదాని కోల్ మైనింగ్ అన్నమాట. సో, ఇది చూడటానికి చాలా పెద్ద కోల్ మైనింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి చాలా డస్ట్ అంతా లెగిసి ఇక్కడ చర్చ్ దగ్గరికి వస్తుంది. కాకపోతే ఇది చూడటానికి చాలా బాగుంది. ఇదంతా కోల్ మైనింగ్ అన్నమాట. అటు సైడ్ కనిపించే బిల్డింగ్స్ అన్ని వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ అన్నమాట. కానీ చూడటానికి చాలా బాగుంది. అది మంచో అర్థం కావట్లేదు. లేకపోతే పొగో అర్థం కావట్లేదు. కానీ కోల్ మైనింగ్స్ చూడటానికి చాలా కొత్తగా ఉందన్నమాట. 朝毎日神知恵ます毎日幸 అండ్ ఫైనల్లీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ షిప్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి అనమాట. అక్కడ చూస్తే నావీ షిప్ కూడా ఉందన్నమాట. ఇది సంథింగ్ లైక్ ఇది ఒక రిపేరింగ్ లేకపోతే అర్థమవుతలేదు. కానీ ఇక్కడైతే చాలా షిప్స్ ఉన్నాయి. చాలా స్టే చేసి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా సంథింగ్ లైక్ కంటైనర్స్ ఉన్నవి. చిన్న చిన్న బోట్స్ కూడా ట్రావెల్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అదంతా ఫిషింగ్ హార్బర్ అన్నమాట. సో, అట్లాగే కొంచెం టైం చర్చ్ దగ్గర స్పెండ్ చేసేసి అట్లాగే మనం రిటర్న్ అయిపోవటానికి కిందకొచ్చేస్తున్నాం అన్నమాట. సో, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తుంటే మన పోర్ట్ ఏరియా కనిపిస్తుంది. అలాగే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. అలాగే వ్యూ పాయింట్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ మెల్లగా కిందకొచ్చేస్తున్నాం అన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. ఇది కొంచెం స్లో ప్లేసెస్ కాబట్టి కొంచెం ఇందాక మీకు చెప్పినట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే చాలా ఫ్రీగా వస్తారని చెప్పి నా నమ్మకం. అలాగే ఇక్కడ మసీదు కూడా ఉందన్నమాట. 朝毎日神知恵ます毎日幸せですハレやカレ